786 ఒక అపోహ, బిద్దత్ మరియు షిర్క్ వైపు దారి. 786 గురించి ప్రజల్లో ఉన్న నమ్మకం నిజానికి ఒక తప్పు అపోహ మాత్రమే. ఇది ఖురాన్లో లేదు, సహీ హదీసుల్లో లేదు, మరియు సహాబా రదియల్లాహు అంహుం లేదా తాబీన్ల కాలంలో కూడా దానికి ఎటువంటి ప్రస్తావన లేదు. ఇది కేవలం భారత ఉపఖండంలో పుట్టిన ఒక స్వీయ సంప్రదాయం. ఈ ఇస్లాంలో సంఖ్యల ద్వారా ధర్మాన్ని లేదా ఈ బాధతును వ్యక్తపరచడం ఎప్పుడూ అనుమతించబడలేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. చూడండి, అత్యుత్తమమైన వాక్యం అల్లాహ్ యొక్క గ్రంథం, అత్యుత్తమమైన మార్గం మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మార్గం, మరియు అత్యంత చెడ్డది ధర్మంలో కొత్తగా ఆవిష్కరించబడినది. ప్రతి బిద్దత్ తప్పుదారి అవుతుంది. సహీ ముస్లిం హదీస్ 867. అల్లాహ్ ఇలా ప్రకటించాడు: ఈరోజు మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణం గావించాను, మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను, ఇంకా ఇస్లామును మీ ధర్మంగా సమ్మతించి ఆమోదించాను. సూరహ్ అల్-మైదా 05:3. అంటే ఇప్పుడు ధర్మంలో కొత్త చిహ్నం, ఆచారం లేదా సంఖ్యకు ఎటువంటి స్థలం లేదు. బిస్మిల్లాహ్ బదులు 786 రాయడం ఈ సంపూర్ణ ధర్మంలో ఒక చేర్పు మాత్రమే. ఇది అంగీకారయోగ్యం కాదు. ఎవడు 786ను పవిత్రమైనదిగా, బరకతిచ్చేదిగా లేదా రక్షణనిచ్చేదిగా భావిస్తాడో అతని ఈ నమ్మకం షిర్క్ వైపు తీసుకెళ్తుంది. ఎందుకంటే బరకత్, రక్షణ మరియు రిజ్క్ అన్నీ అల్లాహ్ యొక్క అధీనంలోనే ఉంటాయి, సంఖ్యల్లో లేదా చిహ్నాల్లో కాదు. అల్లాహ్ ఇలా ప్రకటించాడు: ఒకవేళ అల్లాహ్ నిన్ను ఏదన్నా బాధకు గురిచేస్తే ఆయన తప్ప మరెవరూ దాన్ని దూరం చెయ్యలేరు. సూరహ్ అల్-అన్ఆమ్ 06:17. ఖురాన్ మరియు సున్నత్లో ఎక్కడా ఏ సంఖ్య గురించి శుభం లేదా అశుభం అనే ప్రస్తావన లేదు. ఎవడు షిర్క్లో పడిపోతాడో అతని అన్ని ఇబాదతులు, నమాజులు, రోజులు, దానధర్మాలు అన్ని వృథా అవుతాయి. ఎందుకంటే షిర్క్ తౌహీద్ యొక్క పునాదిని ధ్వంసం చేస్తుంది. అల్లాహ్ ఇలా ప్రకటించాడు: తనకు భాగస్వామిగా మరొకరిని కల్పించడాన్ని అల్లాహ్ సుతరాము క్షమించడు. ఇది తప్ప ఆయన తాను కోరిన వారి ఇతర పాపాలను క్షమిస్తాడు. సూరహ్ అన్-నిసా 4:48. మరియు అల్లాహ్ మరొక చోట అన్నాడు: ఒకవేళ మీరు సైతం దైవత్వంలో భాగస్వామ్యానికి ఒడిగట్టి ఉంటే వారు చేసుకున్న కర్మలన్నీ కూడా వృధా అయిపోయేవి. సూరహ్ అల్-అన్ఆమ్ 06:88. అంటే ఎవరు ఎంత ఇబాదతుగాని, ఎంత పుణ్యకార్యముగాని చేసినా షిర్క్లో పడితే వాటి ప్రతిఫలమంతా నశిస్తుంది. బరకత్ సంఖ్యల్లో లేదు, అది అల్లాహ్ విధేయతలో మరియు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం విధేయతలో ఉంది. రక్షణ 786లో లేదు, అది బిస్మిల్లాహ్ పదాల్లో మరియు స్వచ్ఛమైన ఇమాన్లో ఉంది.